హాయ్ మై డియర్ పీప్స్, ఎలా ఉన్నారు మీరంతా? చాలా కాలం అయిపోయింది కదా నేను ఇలా మీతో మాట్లాడి. వస్తున్నా మళ్ళీ మంచిగా రెగ్యులర్గా మీ ముందుకు రావడానికి ప్లాన్ చేశాను. తప్పకుండా ఇక నుండి రెగ్యులర్గా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను. ఎలా ఉన్నారు మీరంతా? నా సెలవు రోజుల్లో ఎలా రోజు బిగిన్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ నేనేం చేస్తానంటే రాత్రి నానబెట్టినటువంటి మేతి గింజలు ఉంటాయి కదా, అవి కుకుంబర్, ఒక నిమ్మకాయ, అది నీళ్ళల్లో వేసి నానబెడతాను. ఒక్కొక్కసారి సినమన్ వేస్తాను, మారుస్తూ ఉంటాను అనమాట. మార్నింగ్ లేచి ఫ్రెష్గా ఆ వాటర్ తాగేసి ఆ తర్వాత నా వర్క్ స్టార్ట్ చేస్తానన్నమాట. తర్వాత నా వర్క్ ఫస్ట్ వాషింగ్ మెషిన్తో స్టార్ట్ చేస్తానన్నమాట. ఏమైనా బెడ్షీట్స్ ఉన్నా, టవెల్స్ ఉన్నా అట్లాంటివన్నీ ముందు వాష్ చేసేసుకుని ఆ తర్వాత ఇంకా కొద్దిసేపు మళ్ళీ రెస్ట్ తీసుకుంటాను. అంటే ఫ్రీ టైం కాబట్టి, వర్క్ ఉండదు కాబట్టి. సో తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. నేను ఇంటర్మిటెంట్ చేస్తున్నాను. మినిమం 13 to 14 అవర్స్ గ్యాప్ మాత్రం ఇస్తున్నాను అనమాట. ఇట్లా హెల్దీగా మంచి యోగట్, చొబానీ యోగట్ తీసుకుని దానిలో నట్స్ అన్నీ వేసి, ఒక ఫ్రూట్ ఏదైనా వేసుకుని, దానిలో మంచి ప్రోటీన్ ఉండడం కోసం పీనట్ బటర్ తీసుకుంటాను. సో బెస్ట్గా చక్కగా 11 o'clock ఆ టైంకి 10 to 11 మధ్యలో నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేస్తాను. డిష్ వాషర్ క్లీనింగ్ మా హస్బెండ్ డేవిడ్ గారి వర్క్ అనమాట. అయితే ఆయన వర్క్కి వెళ్ళిపోయారు, నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి అది కూడా క్లీన్ చేసేసాను. డిష్ వాషర్లో క్లీన్ అయినవన్నీ కూడా. ఇంకా ఈరోజు మటన్ చేసుకోవాలి, ఇంట్లో ఉన్నాను కాబట్టి ఫ్రెష్గా వేడివేడిగా, లేకపోతే ఆ ఫ్రిడ్జ్లోవి తిని, అంటే వండుకుంటాను 2 daysకి ఒకసారి. సో నేను ఇప్పుడు ఫ్రెష్గా ఇంట్లో ఉన్నప్పుడు నేను చేసుకుంటానన్నమాట ఏ రోజుకి ఆ రోజు. సో మటన్ కర్రీ చేశాను, చాలా బాగా కుదిరింది. ఇది అంతా తెలిసిందే రెసిపీ అని చెప్పేసి నేను చెప్పట్లేదు. సో ఎప్పటికప్పుడు ఆ కౌంటర్ టేబుల్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక్కసారి మళ్ళీ క్లీనింగ్ పని ఉండదన్నమాట. వంట చేసుకున్నాను, చాలా బాగా కుదిరింది. నా లంచ్లో ఖచ్చితంగా ఒక కుకుంబర్ కానీ, క్యారెట్ కానీ, కొద్దిగా రా ఆనియన్స్, నిమ్మకాయ ఫ్రెష్గా, అంటే సి విటమిన్ కూడా ఉంటుంది అని చెప్పేసి కంపల్సరీగా నా లంచ్లో యాడ్ చేయటం అలవాటు చేసుకున్నాను అనమాట. సో రైస్ పెట్టేశాను, కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోపు కడిగినటువంటి సిలాంట్రో ఉంటుంది కదా, కొత్తిమీర, అదంతా కూడా చక్కగా వైప్ చేసేసి వాటర్ అంతా దాన్ని ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట.
వంట అయిపోయింది కదా, ఇంకా ఫ్రెష్ అవుదాము అని చెప్పి బెడ్రూమ్కి వచ్చేసి బెడ్ అంతా కవర్ చేస్తూ నెక్స్ట్ షవర్ చేద్దామని చెప్పేసి రెడీ అయ్యి షవర్కి వెళ్ళానమాట. సో హెల్దీగా కొన్ని అలవాట్లు చేసుకున్నానమాట. ఎట్లా అంటే 3 స్పూన్స్ ఆఫ్ రైస్, మ్యాక్సిమం 4 స్పూన్స్, అంటే స్పూన్స్ అంటే కొంచెం లిటిల్ పెద్ద గరిటెలాంటిది. సో కర్రీ మాత్రం చాలా ఎక్కువ తీసుకుంటాను. ప్రతిరోజు చికెన్ వండడానికి ట్రై చేస్తాను, లేదా పన్నీర్ నాకు చాలా ఇష్టము. తర్వాత ఇట్లా ఏమైనా కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకుని తినడం అలవాటు చేసుకున్నాను. చాలా వెయిట్ తగ్గాను నేను. ఇంతకుముందు నన్ను చూసిన వాళ్ళు గుర్తుపడతారు. మా ప్రైమరీ డాక్టర్ అయితే చాలా హ్యాపీ అయ్యారు. నా బ్లడ్ ప్రెషర్ అంతా కూడా నార్మల్గా ఉంది. కొంచెం కష్టపడుతున్నాను అనమాట, ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ చికెను మటను తినేటప్పుడు ముక్కు తుడుచుకోకపోతే ఎలా చెప్పండి. కొద్దిసేపు టీవీ చూద్దాము అంటే, మధ్యాహ్నం పూట నిద్రపోవటం అనేది అస్సలు నాకు అలవాటు లేదు. ఎన్ని రోజులు సెలవు వచ్చినా కూడా మధ్యాహ్నం కొంచెం ఏదో ఒక రకంగా అలా టైంపాస్ చేస్తాను, కానీ నిద్ర అలవాటు లేదు. సో కొద్దిసేపు కూర్చుని టీవీ చూశాను. అట్లా టైంపాస్ జరిగిపోయింది ఈరోజు. లేజీగా ఉండడం ఎందుకో నాకు ఇష్టం ఉండదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా నాకు ఓసిడి. ఎంత అంటే ఏ చిన్నది అడ్డంగా ఉండడానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవటం, పక్కన పెట్టేసుకోవడము, అది అంటే మంచి అలవాటే, కానీ ఎక్కువేమో అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి ఎంత బాగోకపోయినా సరే ఆ పని గుర్తొచ్చింది అంటే టక్మని లేవడం, వెళ్ళిపోవడం, ఆ పని పూర్తి చేయడం. డేవిడ్ గారు అరుస్తారనమాట, అసలు నువ్వు ఒక మెషిన్ లాగా ఉంటావు, ఎందుకు అంత చేస్తావు, నేను వస్తాను కదా, నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తానంటారు. ఆయన హెల్ప్ చేశారనుకోండి, నాకు ఇంకో డబల్ వర్క్ అనమాట. అందుకని నేను ఆయన వచ్చేలోపు నాకు ఇష్టమైనట్లుగా నేను క్లీన్ చేసేసుకుంటాను. ఇంకో మంచి హ్యాబిట్ నేను అలవాటు చేసుకుంది ఏంటంటే వాకింగ్. అస్సలు వాక్ చేయాలి, చెయ్యకపోతే నాకు అదొక రకంగా అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ 8-9 months నుంచి రెగ్యులర్ వాకింగ్ అనమాట. ఎవ్రీ డే
8,000 స్టెప్స్ నేను వాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా వర్క్ ప్లేస్లో కూడా అనమాట. ఖాళీగా ఉండను, టక్మని లేవడం, వాక్ చేయటము. నా వాచ్ చెప్పినప్పుడు నేను లెగుస్తాను, వాక్ చేస్తానన్నమాట. సో అట్లా వాకింగ్ అనేది ఒక అలవాటు అయిపోయింది. మా కమ్యూనిటీ ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సైలెంట్గా, కామ్గా ఉంటుందో అనమాట. సో ఈవినింగ్ అట్లా బయటకు వచ్చాను. ఈయన ఏదో వర్క్ చేసుకుంటున్నారు ఇంటికి వచ్చాక, ఆయన స్టడీస్కి సంబంధించింది. సో నేను ఒక్కదాన్నే వాక్కి వచ్చానమాట. చాలా ఫ్రెష్గా అనిపించింది. ఇది మా ఇంటి పక్కనే ఉన్న లేక్ అనమాట, మా ఇంటి వెనక పక్కన. అలా ఆ వాకింగ్ ట్రాక్ మీద నడుస్తూ ఈరోజు చాలా ప్రశాంతంగా నా వాక్ పూర్తి చేశానమాట. ఏంటి ఏప్రిల్ 20th దాటినా కూడా అంత పెద్ద కోట్ వేసుకున్నాను అనుకుంటున్నారా? మా వర్జీనియా వెదర్ ఎలా ఉంటుందంటే అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఒకరోజు 20 degrees ఉంటుంది, ఒకరోజు 80 degrees ఉంటుంది. ఇంకా మేము జాకెట్స్ వేసుకుంటున్నాం అనమాట. చూడాలి, హోప్ నెక్స్ట్ వీక్ అన్నా కొంచెం ఫ్రీగా ఉంటుందేమో. చూసారా, మొన్న పెద్ద స్టార్మ్ వచ్చింది. ఇంత పెద్ద చెట్టు ఎలా కూలిపోయిందో, దాన్ని ఇంకా ఎవరూ తీయలేదు. రోజు దీన్ని దాటుకుంటూనే నడుస్తున్నాను అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. మరలా నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్.